మనకి దావీదు పుట్టక ముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలు నేలిన కాలం 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీదకి రాకమునిపే ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమేన్, ఆమేన్.